దేవరాగం జ్ఞానయోగం వ్యాసపీఠం బహువేదశాస్త్రం బోధామృతహిత శ్రీమన్నారాయణం శివగౌరీ సంభాషిత సకల పురాణం అష్టాక్షరి పంచాక్షరి మంత్రావరణం అఖిల దేవతా సంస్తుతి పారాయణం జయమంగళకరమీ ప్రవచన శ్రవణం అనుదినము శుభము సుఖము జీవన గమనం దేవరాగం జ్ఞానయోగం ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జై శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, భగవద్గీత 10వ అధ్యాయంలో భగవంతుడు తనకుండేటటువంటి సకల చేతన అచేతనాలని నియమించగలిగేటటువంటి, అన్నిటినీ కూడా నియంత్రించగలిగేటటువంటి తన అద్భుతమైనటువంటి శక్తి విశేషాన్ని గురించి వివరించాడు. అందులో గతంలో 7వ అధ్యాయంలో అచేతనాలని, అచేతనాలకు ఉండేటటువంటి స్వభావాల్ని ఎట్లా తాను తన ఆధీనంలో పెట్టుకుంటాడు అని చెప్పాడు. కానీ ఇప్పుడు చేతన అచేతన అనేటటువంటి ఆ వివక్ష లేకుండా అన్నిటి యొక్క ప్రవృత్తులు ఏ విధంగా తన ఆధీనంలోనే ఉంటాయి, వాటిని నియమించగలిగేటటువంటి తన అద్భుతమైనటువంటి శక్తి విశేషం ఏమిటి అనేటటువంటి దాన్ని అర్జునుడికి తెలియచేస్తూ, ఇది తెలుసుకోవడం చేత ఆయన యందు మనకి కలిగేటటువంటి ప్రేమ భక్తి రూపంగా పరిణమిస్తే, ఆ భక్తి చేత ఆయనకి సేవా తత్పరులుగా ఈ జీవుడు కాగలిగితే, తద్వారా అతనికి భగవంతుణ్ణి పొందడానికి మధ్యలో ఉండేటటువంటి పాప రాశి ఏదుందో అదంతా తొలగిపోతుంది సుమా. ఈ విషయాన్ని స్పష్టం చేస్తాడు. అందులో మనకి అనుభవానికి అందుతూ ఉండేటటువంటి కొన్ని గుణాలని ముందు చెప్తున్నాడు, గుణాలను విడదీసి చెప్తున్నాడు. దాని తర్వాత అది ఆయా వ్యక్తుల్లో ఎలా ఉండేదో కొంచెం పైకి వెళ్ళిన తర్వాత చెప్తాడు. అందులో కొన్నిటి గురించి చెప్పాడు 4-5 శ్లోకాల్లో. బుద్ధిర్జ్ఞానమసమ్మోహ క్షమా సత్యం దమశమః సుఖం దుఃఖం భవో భావో భయం చ అభయమేవ చ అహింసా సమతా తుష్టిః తపో దానం యశః అయశః భవంతి భావా భూతానాం మత్త ఏవ పృథక్ విధాః. వస్తువులను వేరు చేసి చూపించేటటువంటి రకరకాలైనటువంటి స్వభావాలు ఉంటాయి. ఈ సకల భూతాలకి కలిగేటటువంటి స్వభావాలు, చిత్త ప్రవృత్తులు, ఇవన్నీ కూడా మత్త ఏవ, నా నుంచే ఏర్పడతాయి. అంటే వాటిని నియంత్రించగలిగే వ్యక్తిని నేను మాత్రమే. ఇది తను స్పష్టం చేస్తున్నాడు. అంటే మనకు కొన్ని అనుకూలంగా కనిపించవచ్చు, కొన్ని ప్రతికూలంగా కనిపించవచ్చు. దట్స్ ఓకే. అది నీకు అనుకూలం అనిపించినా ప్రతికూలం అనిపించినా నడిపేది వెనకాతలు ఉండి ఆయనే అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. మనకు అనుకూలం కాకపోతే దాన్ని ఎట్లా భావిస్తామండి? నీకు అనుకూలం కాకపోతే అది ఇంకొకటికి అనుకూలం అయి ఉండొచ్చు.
వాన వస్తే నీకు ఇబ్బందికరం కావచ్చు, పంటలకు అవసరం కావచ్చు. ఎండొస్తే నీకు ఇబ్బందికరం కావచ్చు, కానీ కొన్ని వస్తువులు ఆరడానికి అది అవసరం కావచ్చు. సో అన్నీ మనకు అనుకూలంగా ఉన్నవి మంచివి, మనకు అనుకూలం కానివన్నీ చెడ్డవి అని అనుకోవడం తప్పు. ఏదైనా అంతేనండి. ఎందుకండి భగవంతుడు ఇన్ని రకాల దోషాలు జరుగుతుంటే అలా సహించి ఊరుకుంటున్నాడు ఆయన? ఎన్నో ఈ సంభవామి యుగే యుగే అంటారు కనుక ఎప్పుడో వచ్చి వీళ్ళందరినీ కూడా ఖతం చేయవలసింది కదా. అంటే ఖతం చేయటం లేదంటే వాళ్ళ వల్ల జరగాల్సిన పనులేవో కొన్ని ఉండి ఉంటాయి కనుక వాటిని జరిపిస్తూ ఉంటుంటాడు. వీళ్ళ వల్ల జరగాల్సినవేవో కొన్నిటిని ఆపవలసి ఉంటుంది కనుక తను చేస్తుంటాడు. సుగ్రీవుడి మీద ఒకనాడు ఒళ్ళు మండిపోయిందండి రామచంద్రుడికి. రామాయణం చదివి ఉంటారు, రామాయణం విని ఉంటారు. 4 నెలలు అయ్యి వచ్చి ఇక్కడ కొండ మీద వానలో ఎండలో చలిలో పడున్నాడు. అయ్యో పాపం తిన్నాడో తిండి దొరుకుతోందో లేదో పోనీ ఒక్కనాడు చూసొద్దాం అని కానీ, పోనీ మనిషిని పంపించి కనుక్కుందామని కానీ అనిపించలేదు సుగ్రీవుడికి. వాలి సంహారం తర్వాత రాజ్యాన్నిచ్చి రాజ్య సుఖాలనిచ్చి అనుభవిస్తూ ఉండవయా, అయిపోయిన తర్వాత వానాకాలం అప్పుడు సీతను వెతుకుదుగానిలే అని అంటే, సరే ఓ ఓ ఓ 4 రోజులు 10 రోజులు అనుభవించిన తర్వాత ఒకసారి వచ్చి ఏమైనా బాగున్నావా, అన్నీ అనుకూలంగా ఉన్నాయా, ఏమైనా కాస్త అక్కడి నుంచి ఏమైనా పంపించమంటావా, ఏదైనా కాస్త ఏమైనా సేవ అయినా కావాలా, పాపం పొయ్యి మండుతోందా, వానలు కట్టెలు తడిసిపోయి ఉంటాయి, పోనీ ఏమైనా కాస్త ఎండు కట్టెలో చిన్న గ్యాస్ సిలిండర్ పంపించమంటావా, ఏమైనా అడగాలి కదండి. పొరపాటున అడగలేదండి. అంత ఉపకారం చేసిన రాముడికి ఎలా ఉంటుందండి? ఒళ్ళు మండిపోయింది, కోపం వచ్చింది. కానీ ఆ కోపాన్ని కూడా మళ్ళీ ఆయన తన ఆధీనంలో పెట్టుకున్నాడు. ఆయన కోపానికి మారు రూపం అనదిగినటువంటి లక్ష్మణుని పిలిచాడు. ఏ లక్ష్మణ, చూసి రావాయి వాడి సంగతి ఏమిటో ఒకసారి అన్నాడు. ఏం చెప్పాలో మాత్రం చెప్పాడండి ఆయన. సమయే తిష్ఠ సుగ్రీవ మా వాలి పదమన్వగా. ఏమయ్యా, ఒకనాడు ఒక ప్రతిజ్ఞం చేసావు నువ్వు, నా కష్టాన్ని నువ్వు తీర్చు, నీ కష్టాన్ని తీర్చడానికి నేను చేస్తా అన్నావా? నీ కష్టాన్ని నేను తీర్చానా? మరి నా కష్టాన్ని తగినట్టుగా కూడా నువ్వు పని చేయాలి కదా. కనీసం ఉలుకు లేదు, పలుకు లేదు, సిత్తాదే పేజాదే, అలా ఉండిపోయావు నువ్వు. సమయే తిష్ఠ, ఆడిన మాటకి కట్టుబడి ఉండడం అలవాటు చేసుకో. మా వాలి పథమన్వగాహ, వాలి వెళ్ళిన దారిలో నడవాలి అని ప్రయత్నం చేయడం నీకు కూడా మంచిది కాదు. నచ సంకుచిత పంథాహ, ఇంకా ఆ దారిని మేము మూసేయలేదు సుమా. ఏ దారి? ఏన వాలి హతో గతః, వాలి దేహాన్ని వదిలిపెట్టి పోయిన దారి ఉందే అది ఇంకా మూసేయలేదయా, ఇంకా తెరిచే పెట్టాం. నువ్వు కూడా ఆ దారిలో వెళ్ళాలి అని అనుకోవడం మంచిది కాదు సుమా. ఆడిన మాట మీద నిలబడి జాగ్రత్తగా ఉండు. ఎంత హుందాగా మాట్లాడండి. కోపం, ఎంత కోపం. మామూలుగా అయితే మనం చంపేస్తాను వెధవాలి, చావ కొట్టేస్తా, తొక్క చీరేస్తా, ఇలాంటి మాటలేవో అనాల్సింది. ఏమి లేవండి అసలు, ఒక్క తిట్టు లేదు దాంట్లో. కానీ ఒక్కొక్క పదము ఎంత పవర్ఫుల్, ఎంత వాడి, ఎంత శక్తి కలిగింది. సమయే తిష్ఠ మా వాలి పథమన్వగాహ నచ సంకుచిత పంథ. ఒక్కొక్కటి సామాన్యమైనటువంటి పదాలు కావండి. దాని లోపలికి చూస్తే అగ్నిపర్వతాల్లాగా మండేటటువంటి మంట కనిపిస్తుంది వాటిల్లో. కోపాన్ని కూడా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నాడు ఆ మహనీయుడు అనేది మనకి దాంట్లో కనిపిస్తుంది అన్నమాట. ఇది మహానుభావులు, మార్గదర్శకులైనటువంటి వాళ్ళల్లో ప్రతి వాళ్ళల్లోనూ మనకు కనిపించేటటువంటి ఒక గొప్ప గుణం ఇది. భగవంతుడు తన ఆధీనంలో పెట్టుకుని నడిపిస్తూ ఉంటాడు ఆయన. అందుకు ఆయనకి అనుకూలంగా మనం ఉంటే ఈ మానస ప్రవృత్తుల్ని మనకు అనుకూలంగా ఉండేటట్టుగా ఆయన చేస్తాడు. అందుకోసం చెప్తున్నాడు, ఇవన్నీ నా అధీనంలో ఉండేవాయా కనుక అవి నీకు అనుకూలంగా పనిచేయాలంటే వాటిని ఏదో నేను తపస్సు చేసి
వాటిని ఏదో నేను పెద్ద మెడిటేషన్ చేసి సాధిస్తాను అంటే పిచ్చి మాటలవి. కనుక నీలో ఆ ప్రవృత్తులు సవ్యంగా ప్రవర్తించాలి అనంటే కూడా మత్త ఏవ పృథక్ విధాహ, నా నుంచి సాగేవి కనుక తెలుసుకుని జాగ్రత్తగా నాయందు శ్రద్ధ కలిగి ఉండు. ఇది చెప్పడం తాత్పర్యం. 9వ అధ్యాయంలో భక్తి యోగం చెప్పాడు కదా ఆయన, ఇవన్నీ నేనే చేస్తున్నానని చెప్పాడు కదా, దాన్ని మనకి స్పష్టం చేస్తున్నాడు 10వ అధ్యాయంలో. చేతనాల్లో ఉండేటటువంటి చిత్త ప్రవృత్తుల్ని కూడా ఏ విధంగా తానే నడిపిస్తూ ఉంటాను అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు ఆయన. అందులో సుఖం దుఃఖం భవః భావః అభావః. సుఖం అంటే ఏమిటి, దుఃఖం అంటే ఏమిటి? అనుకూలంగా అనిపిస్తే అది సుఖం, ప్రతికూలంగా అనిపిస్తే దుఃఖం. ఏదైనా అంతే కదండి. ఎండ అస్తమానం దుఃఖము అని అంటా, ఎండ నాకు ఇప్పుడు ప్రతికూలము అనిపిస్తే వీడికి ఏడుపు వస్తుంది ఎండ పడగానే. చలి నాకు ప్రతికూలము అనిపిస్తే ఓ గాలి తరంగం రాగానే అదేదో ముళ్ళు గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. అబ్బా నాకు ఓహో ఇది పండు వెన్నెలా అనుకున్నాడు అనుకోండి ఆ ఎండను చూసి, వాడికి అప్పుడు ఎండ కూడా అనుకూలంగానే అనిపిస్తుంది. అది సుఖము అని అనుకుంటే ముళ్ళు కూడా బాగానే ఉంటాయి, దుఃఖం అని అనుకుంటే మల్లె పరుపులు కూడా కష్టంగానే అనిపిస్తాయి. ఇది చిత్త ప్రవృత్తి, మానసిక ప్రవృత్తికి సంబంధించినటువంటి అంశం ఇది. ఇది మనం జ్ఞాపకం పెట్టు. ఇవన్నీ అవేనండి. సుఖం దుఃఖం భవః. అనుకూలము అని అనుకున్నప్పుడు మనలో ఒక రకమైనటువంటి ఒక పొంగు ఏర్పడుతుంది. ఇది నాకు అనుకూలం అనుకోగానే హా అని ఒక రకమైనటువంటి ఒక ఉల్లాసం ఏర్పడుతుంది. దాని భావము అని అంటాను. అభావః, ఇది నాకు ఇష్టం కాదు అని అనుకున్నాడు అనుకోండి, ఒక రకమైనటువంటి కృంగు ఏర్పడుతుంది. ఆ కృంగు ఏర్పడ్డప్పుడు ఒక రకమైనటువంటి కష్టం ఏర్పడుతుంది మనసులో. దాని పేరు అభావః, మానసికమైనటువంటి సంకోచము. దాన్ని మనం కృంగు, పొంగు, కుంగులు అంటుంటాం కదా. భయంచ అభయమేవచ. భయం ఇది కూడా మనసులో కలిగేదే, బయటికి కాదు ఇది. ఏమిటి భయం అంటే, నాకు ఎప్పుడో రేపొద్దున్న రాబోయేటటువంటి దుఃఖానికి ఇదిగో ఈ వస్తువు కారణం అని అనిపించినప్పుడు దాన్ని చూసి మనసులో కలిగేటటువంటి ఒక కదలిక, ఒక వికారం, దాని పేరు భయం అంటాం. దాన్ని ఇప్పుడు కందిరీగకి వచ్చిందనుకోండి రూమ్లోకి, అంటాను. ఎందుకు అనాలి? అది నీలాంటి ఒక ప్రాణి కదా, నిన్ను చూసి అది కూడా అలాగే అనుకోవాలి కదా. కానీ దాన్ని చూసి మనం ఎందుకు అలా అంటాం? దాని మానాన్ని అది వచ్చింది, దాని మానాన్ని అది పోతుంది. ఇప్పుడు పశువుల శాలలో పశువులు ఉండేటప్పుడు ఆ పక్క నుంచే జలగలు తిరుగుతాయి, జర్రీలు తిరుగుతాయి, బొజ్జింకలు తిరుగుతాయి, పాములు తిరుగుతాయి, తేళ్ళు తిరుగుతాయి. వాటికి ఎప్పుడు ఏం ఉండదండి. వాటి మానాన్ని అవి తిరుగుతాయి, వీటి మానాన్ని ఇవి ఉంటాయి. వాటి గడ్డ వేసుకుంటూ ఉంటాయి, వీటి తిరుగుడు ఇవి తిరుగుతుంటాయి. కానీ మనకి ఎక్కడైనా ఒక చోట కూర్చున్నప్పుడు ఇటు పక్కన అటు పక్కన అలాంటిది ఏదైనా ఒకటి తిరిగింది అనుకోండి, చెంగుమని స్ప్రింగ్లాగా గెంతి అక్కడి నుంచి బయటపడతాం మనం. ఎందుకని? అది కనుక నన్ను చేరి, ఇప్పుడు కాదు ఇంకో కొంచెంసేపటికి లేదా ఇంకొక పూటకి ఎప్పటికో, అది నన్ను చేరి నన్ను కనుక అది కుడుతుందో కుడదో తెలియదు, కానీ వీడికి ఊహ అది నన్ను కనుక కుట్టినట్టయితే నాకు ఇప్పుడు ఉండేటటువంటి సుఖస్థితి పోయి నాకు మంట కలిగి దానివల్ల నాకు ఇబ్బంది కలిగితే ఇది ఏమైనా అవుతుందేమో అని మనసులో కలిగినటువంటి ఒక కదలిక, ఒక స్పందన, ఒక ఉత్కంఠ అంటాను దాన్ని. దానికి భయము అని పేరు. ఇది కూడా కలిగించేవాడిని నేనేనయా చెప్పాడు. భయంచ, ఇది ఒక మానసిక వికారము అని అంటాం, మనోవికారము అని అంటారు. మరి అభయమేవచ, అది లేకుండా ఉండడం అభయ స్థితి అని అంటాం. అది కానీ ఇవి రెండు కూడా. దాని తర్వాత అహింస సమత తుష్టి. అహింస, హింస లేకుండుట. అహింస అంటే మనుషులకి కష్టం కలిగించకూడదు అని ఉద్దేశం.
జంతువులు మాత్రం ఇష్టం వచ్చినట్టుగా చంపచ్చు, ఇష్టం వచ్చినట్టుగా తినచ్చు, భయంకరమైనటువంటి మాంసాహారం తింటుంటారు. వాళ్ళు అహింసావాదులము అని అనుకుంటూ ఉంటారు. అహింస అంటే మనుషులకు కష్టమనా? ఏ ప్రాణికి కలిగిన కష్టాన్నైనా చూసి వాడు స్పందిస్తే అది అహింస. అయితే అది ఫిజికల్గానే కాదు, అది శారీరకంగానే కాదు, వాచికంగా ఎదటివాడిని ఇబ్బంది పెట్టే మాట్లాడిన, మానసికంగా ఎదటివాడి గురించినటువంటి చెడు ఆలోచించిన, అది మానస హింస, ఇది వాచిక హింస, మరొకటి కాయికమైనటువంటి హింస. ఈ మూడిట్లో ఏదైనప్పటికీ కూడా హింసే అవుతుంది. అది లేకుండా ఉండగలగడం అనేటటువంటిది అహింస. డాక్టర్ గారికి మనం ఫీజు ఇచ్చి ఇంజెక్షన్ పొడిపించుకుంటామండి. డాక్టర్ గారు చేసే హింసేనాది కాదు. ఆయన హింస చేస్తున్నా అంటే మనం ఫీజు ఎందుకు ఇస్తాం? పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. కానీ వాడికి ఫీజు ఇచ్చి థ్యాంక్స్ చెప్పి బతుకున్నంతకాలం వాడికి మనం దాసులం ఇవ్వడు ఉంటామండి. అంటే దాన్ని హింస అంటామా? ఎదటవాడి శ్రేయస్సుని ఆలోచించి వాడి హితం కోసం చేసేటటువంటి ప్రవృత్తి, వాడికి అహితాన్ని కలిగించే శారీరక, వాచిక, మానసిక ప్రవృత్తులు ఏవైనప్పటికీ కూడా లేకుండా ఉండుట అహింస. సమత, ఎదటవాడి విషయంలో తన ఇష్టమైన వ్యక్తిని ఎట్లా చూస్తానో అట్లా చూడగలుగుట. ప్రతి వ్యక్తిని, ప్రతి వస్తువుని. మావాడు అనుకున్నాం అనుకోండి, వాడి ముక్కు కారుతున్నా, మూతి కారుతున్నా అబ్బబ్బబ్బబ్బబ్బా మావాడని వాటేసుకుంటాం, నెత్తెక్కించుకుంటాం. పక్కవాడి గురించి వాడు ఏడుస్తున్నా, దెబ్బ తగిలి వాడికి రక్తం కారుతూ కష్టపడుతున్నా వాడి గురించి పట్టించుకోం. దాని సమతా దృష్టి అంటామా దాన్ని? నో. సమత, శత్రువులైనప్పటికీ కూడా, మిత్రులైనప్పటికీ కూడా వాళ్ళ వల్ల కలిగే లాభ అలాభాలని ఆలోచించకుండా వాళ్ళని సమానముగా చూడగలుగుట సమత బుద్ధి. అహింస, సమత, తుష్టి. అంటే ఈ అన్నిటి యందు కూడా ఒక రకమైనటువంటి మానసికమైనటువంటి తృప్తిని కలిగి ఉండుట. ఇవన్నీ కూడా అనుకూలమైనవి అనేటువంటి భావనని కలిగి ఉండుట. తపః, దానం, యశో, అయశః. తపః అంటే గడ్డాలు మీసాలు పెంచేసుకుని చెట్ల కిందకి పోయి, అడవుల్లోకి పోయి ఒంటి కాలు మీద నిలబడి చేసేటటువంటిది కాదు. తపస్ మనకి పైకి వెళ్ళిన తర్వాత శారీరకమైన తపస్సు ఏమిటి, మానసికమైనటువంటి తపస్సు ఏమిటి, వాచికమైనటువంటి తపస్సు ఏమిటి, ఇలాంటి వాటిని గురించి చెప్తాడు 17వ అధ్యాయంలో శ్రద్ధాత్రయ విభాగ యోగంలోకి వెళ్ళిన తర్వాత అన్నమాట. తపస్సు అనంటే శాస్త్రము కొన్నిటిని మనకి తెలియజేసింది, దానికి తగ్గట్టుగా నువ్వు ప్రవర్తించు, అది తపస్సు. తపస్ ఆలోచనే అని అర్థం. తపస్సు అంటే మంచిని ఆలోచన చేయుట. తపః సంతాపే అని మరొక ధాతువు. అంటే కొంచెము భోగములని తగ్గించుకొనుట, సుఖాలని కొంచెం తగ్గించుకొనుట. 4 సార్లు కాఫీ తాగేవాడు ఒకసారి 2 సార్లు కాఫీ తగ్గించగలిగాడు అనుకోండి, అది కూడా తపస్సు చేసామండి. ఏదైనా కూడా తాను అనుభవించేటటువంటి సుఖాలలో కొంత తగ్గించగలిగితే దాని పేరు భోగ సంకోచ అంటారు. సుఖములని కొంచెం తగ్గించుకొనుట భోగ సంకోచము అని అంటారనమాట. తాను పొందేటటువంటి సుఖాలలో ఏ సుఖాన్ని కాస్త తను తగ్గించగలిగినా ప్రకృతిలో ఉండేటటువంటి శక్తి విశేషాన్ని ఖర్చు పెట్టేదాన్ని తగ్గిస్తున్నాడు అని అర్థం. అది ఒక తపస్సు కింద లెక్క. చేత శాస్త్రీయమైన రీతిలో సుఖాన్ని తగ్గించడమే తప్ప, తగ్గించమన్నారు కదా అని శుభ్రంగా మొత్తం పూర్తిగా వాడి తిండి మానేసి పస్తులుండి రోగాలు తెచ్చుకున్నాడు అనుకోండి, దాన్ని లంఘనం అంటారండి. అప్పుడు తపస్సు అని అనరన్నమాట. చేత రోగాలు వచ్చేట్టుగా ప్రవర్తించడం కాదు తగ్గించుకోవడం అంటేను.
సుఖాలని తగ్గించుకోవడం, విలాసాలను తగ్గించుకోవడం అందాం, ఇంకా బాగుంటుంది. మనకి అవసరాలు వేరు, విలాసాలు వేరు. అవసరాలన్నీ ఉండొచ్చు, అవసరాలు ఎంతవరకు అంతవరకు ఉండొచ్చు. అది దాటితే దాన్ని విలాసం అంటాం. ఆ విలాసాలను తగ్గించగలిగితే అది కూడా పెద్ద తపస్సేసమండి. కనుక అదైనప్పటికీ కూడా నేను అనుగ్రహిస్తే చేయగలుగుతాడు సుమ. తపః, దానం. దానం అంటే నాకు ఇది అవసరం లేదండి కనుక నేను ఎవరికైనా ఇచ్చేస్తాను. ఏదో పనికిరాని ఇంతింత అరటిపళ్ళు పండాయనుకోండి, ఎలాగో తను తినడానికి పనికిరావు కనుక దేవుడు గుళ్ళో ఇస్తే కాస్త ఇచ్చిన పుణ్యం వస్తుంది అని దేవుడికి తీసుకెళ్ళి వాటిని ఇచ్చేస్తే, ఇంట్లో చల్లనటువంటి పనికిరాని నోట్లని ఎవడికో వాడికి ఏదో చదివింపుల కోసం ఇచ్చినట్టు, అలా కాదు, గాలికి పోయిన పేలాపిండిని కృష్ణార్పణ అన్నట్టు. సో అలా కాకుండా తనకు ఉపయోగపడదగినటువంటి వస్తువుని, ఎదుటివాడు ఉపయోగించుకోగలిగినటువంటి వస్తువుని ఆ రీతిలో ఎదుటివాడికి ఇది నాది కాదు అనుకోగలిగేట్టుగా ఇవ్వగలగడం. ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏమండోయ్ నిన్న మీకు ఇచ్చాను చూసారా, జాగ్రత్తగా ఉంచారు కదా, జాగ్రత్తగా వాడుతున్నారు కదా, బాగుంది, అది ఇంకా ఏమైనా చేయమంటారా దానికోసం. ఒకసారి నీ తనం పోయి వాడి తనాన్ని దాని మీద ఆరోపణ చేసిన తర్వాత దాని గురించి ఆలోచన నీకెందుకు ఉండాలి? మన శరీరాన్ని భగవంతుడి యందు ఒకసారి శరణాగతి మనం చేసామనుకోండి, దీని భారం నీదయా అని అన్నాం అనుకోండి, అయిన తర్వాత మళ్ళీ ఇది ఎలా తరిస్తుందో, ఈ ఆత్మని భగవంతుడికి మనం సమర్పించామనుకోండి, నేను మళ్ళీ నరకానికి పోతానో స్వర్గానికి పోతానో, నాకు పోయాక ఎవడు చేస్తాడో, తల కింద కొర్రి ఎవడు పెడతాడో, ఎవడేం అసలు వాడికి భారాన్ని అప్పగించిన తర్వాత వాడు చూసుకుంటాడు అనేటువంటి పూర్ణ విశ్వాసం నీకు ఉండాలి తప్ప, అంటే నువ్వు నిజంగా దాన్ని అర్పణం చేయలేదన్నమాట. అది లేకుండా ఇవ్వడాన్ని దానము అని అంటాం. దానం. దాని తర్వాత యశః. యశః కీర్తి యందు కండూతి. నన్ను గురించి 10 మంది చెప్పుకోవాలి, నా పేరు 10 మందికి తెలియాలి. చూడండి, వాడు 5 పైసలు ఇస్తాడు, 5 గోడల మీద పేరు రాయమంటాడు. ఇలాంటి రకం అన్నమాట అండి. దాని యందు శ్రద్ధ లేకుండుట. యశః. అయశః అది మంచి కావచ్చు, చెడ కావచ్చు. ఇప్పుడు రావణాసురుడు అనుకోండి, ఐఎస్ఎస్. హిరణ్యకశిపుడు ఐఎస్ఎస్. హిరణ్యాక్షుడు ఐఎస్ఎస్. రైట్. అది ఇది కూడా నా ఆధీనంలోనే పనిచేస్తాయి, వాడి కర్మని అనుసరించి. అంచేత అర్జున, ఇవన్నీ కూడా భవంతి భావా భూతానాం. ఈ భూతానాం దేవ మనుష్య తిరియక్ స్థావరాత్మకంగా ఉండేటటువంటి ఈ ప్రపంచంలో సాగే ఈ రకమైనటువంటి భావాలన్నీ, అంటే ఈ భావాలకి ప్రకటన జరిగేది ఆయా వ్యక్తుల ద్వారా కదా. భావాలంటే భావాలు వచ్చి పైకి కనిపించవు కదా. ఈ భావాలు ఆ వ్యక్తుల యొక్క ప్రవృత్తుల ద్వారా మనకి తెలుస్తాయి. కనుక ఆయా వ్యక్తులని ఆయా భావాలతో సాగేటట్టుగా చేసేటటువంటి వాడిని నేనే అనే విషయం మరిచిపోకయా. కనుక అది అనుకూలంగా మంచిగా సాగాలంటే అది నా ప్రభావాన్ని గురించి తెలుసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది సుమా. అందుకోసం ఇప్పుడు ఇవన్నీ భగవంతుడు చెప్పవలసి వస్తుంది. ఏం చెప్పాడు ఆయన వెనకాతల? అసమ్మూఢ సమర్థ్యేషు సర్వపాపై ప్రముచ్యతే. వీటన్నిటినీ నడిపేవాణ్ణి నేను, ఇవి అనుభవించే జీవుల వెంట ఉండి నడిపించేవాణ్ణి నేను తప్ప ఆ ప్రవృత్తిలో వాణ్ణి కాదు నేను, ఆ జీవులలో వాణ్ణి కాను నేను, వాటితో సమానుణ్ణి కాను నేను. ఏ దేవతతోటి నేను సమానుణ్ణి కాను, ఏ మనుష్యుడితోటి నేను సమానుణ్ణి కాను, ఏ ఇతర వస్తువులతోటి నేను సమానుణ్ణి కాను. వీటికంటే నేను పృథక్. ఇలాగ అసమ్మూఢ యహ వేత్తి. నన్ను విలక్షణుడిగా ఎవడు తెలుసుకోగలుగుతాడో లోకాలను నియంత్రించేవాడిని అని, వాడే పాపదూరుడు కాగలుగుతాడు. అందుకోసం వీటన్నిటిని కూడా నేను చెబుతున్నాను అని చెప్పి, ఇక తర్వాత నుంచి భగవంతుడు
ఈ ప్రపంచాన్ని శాసించే, ఈ ప్రపంచంలో సాగుతూ ఉండేటటువంటి జీవవర్గాల్లో ఏ విధంగా తాను వాటి ప్రవృత్తులకి ఆధారమై ఉంటాను అనేదాన్ని సృష్టి దగ్గర నుంచి ప్రారంభించి చెప్పడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. మనకి 10వ అధ్యాయం అందుకోసమే చాలా విలక్షణమైనటువంటి అధ్యాయం. చక్కగా తెలుసుకున్నప్పుడు దాంట్లో ఉండేటటువంటి ఆ అందాలు మనకి అవగతమైనప్పుడు భగవంతుడి యొక్క వైభవం ఏమిటి, ఆయనకు ఉండేటువంటి సంపద ఏమిటి, ఆయన గుణాలు ఏమిటి తెలిసి ఆయన మనకి ప్రేమ కలగడానికి అవకాశం ఉంటుంది. అది కలిగితేనే మనం ఆయనకి శరణాగతులం కాగలుగుతాం. శరణాగతులం అయినప్పుడే మనం తరించగలుగుతాం తప్ప లేనప్పుడు కాదు సుమా. ఇది మనకి చెప్తున్నాడు. అది ఎట్లా ఉంటుంది అనేది 6వ శ్లోకం దగ్గర నుంచి చెప్తాడు. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.